అమ్మగారి గురించి మీరు చెప్పండి. అమ్మ గురించి చెప్పాలంటే ప్రోగ్రామ్ ఏం సరిపోతుంది, చాలా సేపు చెప్పాలి. కానీ అమ్మ అమ్మే, ఒక మాట తెలుసాలంటే అది మాయాబజార్ డైలాగ్ ఉంటుంది ఒకటి, సావిత్రి గారు చెప్తారు, అమ్మ అమ్మో అమ్మే అంటుంది ఆవిడ. అలాగా అమ్మ అమ్మే. ఇంకా నాకు బాగా ఖచ్చితంగా దాని ఏమంటారు ఒక 2 ముక్కలో చెప్పాలి అంటే, సచిన్ టెండూల్కర్ గారిది ఒక స్టేట్మెంట్ ఉంది, క్రికెట్ మైనస్ సచిన్ ఈజ్ ఈక్వల్ టు క్రికెట్, సచిన్ మైనస్ క్రికెట్ ఈజ్ ఈక్వల్ టు 0. అలాగా ఆదిత్య మైనస్ అమ్మ ఈజ్ ఈక్వల్ టు 0. ఇంకా సంపూర్ణంగా నేను ఏమిటి, ఎందుకంటే ఏ తల్లి అయినా కొడుక్కి, ఏ తల్లి అయినా సుప్రీం. కానీ ప్రపంచంలో ఉండే అందరి తల్లుల కన్నా నాకు మా అమ్మ ఒక ఆకు ఎక్కువే. అంటే ఒక కొడుకుగా తల్లి చెప్తున్నాను. ఎందుకు అంటే ప్రతి తల్లి కొడుకు కోసం అని చెప్పి తాపత్రయపడుతుంది, కష్టపడుతుంది. కానీ మా అమ్మ నాతో పాటు తిరిగింది కూడా. అది మా ఎలా తిరగడం చిన్నప్పుడు అలా ఇలా కాదు, దాదాపు 10 ఏళ్ల పాటు. అంటే యవ్వనంలో ఉండే ఏ వ్యక్తికైనా, ఆడైనా మగైనా ఎవరైనా సరే, ఏ వ్యక్తికైనా వాళ్ళకంటూ కొన్ని కోరికలు, కొన్ని అంబిషన్స్, కొన్ని ఇష్టాలు ఉంటాయి. అవన్నీ వదులుకుని నాతో పాటు 10 ఏళ్ల పాటు అన్నీ వదిలేసుకుని అలా తిరిగి నన్ను ఇవాళ నేను మీకు కనిపించే కాస్తో కూస్తో సంస్కారం ఉంది, సామర్థ్యం ఉంది అని అనిపిస్తుందంటే దానికి కారణం ఆవిడే అయ్యి మలుచుకుంది.